ఓం నమో భగవతే రామకృష్ణాయ. మహాకవి బొమ్మరాపోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతము దశమ స్కందంలో ఉన్నాము. ఈరోజు రుక్మిణీ కళ్యాణ కథ ప్రారంభము. ధ్యానమంత్రము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఓ పరీక్షిత్ మహారాజా, మునుపు బ్రహ్మదేవుని ఆజ్ఞ చొప్పున రైవతుడను రాజు తన కూతురైన రేవతి అనే కన్యకను బలరామునికిచ్చి వివాహం చేశాడనే వృత్తాంతాన్ని వివరంగా విన్నావు కదా. ఆ తరువాత గరుత్మంతుడు ఇంద్రుణ్ణి గెలిచి అమృతాన్ని తెచ్చినట్లు శ్రీకృష్ణుడు చేది దేశాధిపతి అయిన శిశుపాలుని వాని పక్షాన గల సాల్వుడు మొదలైన రాజులను ఓడించి భీష్మకుని కుమార్తె పద్మం వంటి దేహ పరిమళంతో శ్రీ లక్ష్మీదేవి అంశమున పుట్టినది, శ్రేష్టములైన సద్గుణములు కలది, కన్యలలో శ్రేష్ఠురాలు అయిన శ్రీ రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. పరీక్షిత్ మహారాజు ఇట్లా అన్నాడు: ఓ మహాత్మా, రాక్షస వివాహం నందు శ్రీ రుక్మిణీదేవిని హరి తీసుకొని వెళ్ళాడని చెప్పావు కదా. కృష్ణుడు ఒక్కడే ఏ విధంగా సాల్వాదులను జయించి తన పురానికి తీసుకొని వెళ్ళాడు? ఓ బ్రాహ్మణోత్తమ, కళ్యాణాత్మకమైన శ్రీ విష్ణుమూర్తి యొక్క కథలను వింటూ ఉంటే ముక్తిని పొందగోరే వారెవ్వరూ తృప్తిని పొందరు. ఎంత విన్నా ఆ కథలు సరికొత్తగానే వింటాయి. కాబట్టి ఇప్పుడు రుక్మిణీ కళ్యాణ గాథను విశదంగా తెలియజెప్పు అని నాకు వినాలని మనసులో చాలా కుతూహలంగా ఉంది. శ్రీ విష్ణుదేవుని దివ్య గుణములను తెలుపునట్టి మాటలు వినేవారి చెవులకు ఆభరణాల వంటివి. వాటిని విన్నవారికి అనేక జన్మముల నుండి పొందబడిన పాప సమూహాలను నశింపజేస్తాయి. మిక్కిలి శుభకరములైన ఆ పలుకులు విజ్ఞులకు ఆనందదాయకములు అని రాజు అనగా సుకుమార్షి ఇట్లా అన్నాడు: ఓ పరీక్షిత్ మహారాజా విను. విదర్భ దేశంలో భీష్మకుడు అనే మహారాజు వీరుడు. అతడు కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలిస్తున్నాడు. అతనికి 5 పుత్రులు, 1 పుత్రిక సంతానంగా కలరు. వారిలో పెద్దవాడైన రుక్మి అనే పేరు కలవాడు నీతి లేనివాడు. అన్నదమ్ములందరికీ కడపటిదై చెల్లెలైన మానిని రుక్మిణి అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. బాల చంద్రరేఖ ఉదయింపగానే ప్రకాశించినట్టు విధంగా రుక్మిణీదేవి పుట్టి పెరుగుచుండగా భీష్మక మహారాజు యొక్క ఇల్లు దేదీప్యమానంగా ప్రకాశించసాగింది. ఆమె దినదిన ప్రవర్ధమానురాలు అవుతూ ఉన్నది. బాలామణి అయిన రుక్మిణీదేవి తన తోటి బాలికలను కూర్చుకొని పేరులు పెట్టి బొమ్మల పెన్నీళ్లు చేస్తూ వియ్యాలను నెరుపుతుంది. గుజ్జన గూళ్ళు అనే బొమ్మ వంటకాలను బాగుగా వండించి తన స్నేహితురాలకు పెట్టిస్తుంది. మనోహరంగా ఉన్న ఉద్యానవనాలలోని పువ్వు తీగల సంరక్షణ చేస్తుంది. స్వచ్ఛంగా ఉన్న రత్నముల చేత నిర్మితమైన మేడలయందు బంగారు ఉయ్యాలలో విలాసంగా ఊగుతుంది. తన 7 పడుచులతో కూడుకొని బంతులాడుతుంది. గోరు వంకలకు చిలుకలకు చదువు చెబుతుంది. నెమలకు నాట్యాలు నేర్పుతుంది. హంసలకు వయ్యారపు నడకలు నేర్పుతుంది. శ్రీకృష్ణునికి రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలనే కోరిక పెరుగునట్లుగా రుక్మిణీ దేహం పెరగసాగింది. కృష్ణుని మన కమలము వికాసము పొందినట్లుగా రుక్మిణీ ముఖ కమలము కాంతిని పొందసాగింది. కృష్ణునికి ప్రేమానుబంధం ఎచ్చునట్లుగా రుక్మిణికి తల వెంట్రుకల ముడి అధికమయ్యింది. ఈ విధంగా కృష్ణుని కొరికే రుక్మిణి అను చందనమున రుక్మిణీదేవి పెరిగి యవనవతి అయ్యింది. రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులనే పేరు కల 5 చెల్లెలైన రుక్మిణీదేవి తమ ఇంటికి వచ్చి అతిథులైన వారు చెప్పగా శ్రీకృష్ణుని యొక్క రూప బల గుణాదులు విని అతడే తనకు తగిన వరుడని మనస్సులో నిశ్చయించుకున్నది. ఆమె సౌందర్యము, బుద్ధి, శీలము, లక్షణము, గుణము అన్నీ గ్రహించి ఆమెనే తనకు భార్యగా నిశ్చయించుకున్నాడు ఆ కృష్ణుడు. బంధువులందరూ రుక్మిణీదేవిని శ్రీకృష్ణునకు ఇయ్యవలననే బుద్ధిమంతులతో ఆలోచించసాగారు. అయితే మూర్ఖపు పట్టుదల కాలవాడైన రుక్మి కృష్ణుడి విషయంలో విరోధ భావన కలిగి ఉన్నాడు. గండు తుమ్మెదల బారు వంటి నల్లని జడగల రుక్మిణిని శిశుపాలునికి ఇయ్యవలననే తలిచాడు. కొత్త తామరల పరిమళము వంటి దేహ పరిమళం గల రుక్మిణీదేవి తన తన్నగారి యొక్క అభిప్రాయం తెలుసుకొని ఎంతోగానో దుఃఖించింది. తనకు ఆప్తుడైన ఒక బ్రాహ్మణుని పిలిచి, ఓ పండితోత్తమ, మిక్కిలి గర్వంతో మా అన్న ఇప్పుడు ఏ విధంగానైనా నన్ను శిశుపాలునికి ఇయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఈ సంగతి నువ్వు ద్వారకా పట్టణానికి పోయి ఆ చక్రధారికి విన్నవించు. ఓ బ్రాహ్మణోత్తమ,
మా తండ్రి కూడా రుక్మి యొక్క ప్రయత్నాన్ని మాన్పలేకున్నాడు. కాబట్టి వారి ప్రయత్నం నెరవేరకుండా నా మనస్సును తెలియజేసి తన భక్తులను అనుగ్రహించువాడైన ఆ శ్రీకృష్ణుణ్ణి శీఘ్రంగా తోడ్కొని రమ్ము అని మరికొన్ని రహస్య వచనాలు చెప్పి ఆ బ్రాహ్మణుణ్ణి ద్వారక నగరానికి పంపింది. ఆ బ్రాహ్మణుడు అక్కడ ద్వారపాలకుల ద్వారా తన రాకను శ్రీకృష్ణునికి తెలియజేశాడు. కృష్ణుడు ఉండే రాజగృహంలోకి ప్రవేశించాడు. అందులో కనకాసీనుడై ఉన్న శ్రీకృష్ణుని చూసి పెండ్లి కొడుకు కావలసిందని దీవించాడు. అంతటా ముసిముసి నవ్వుతూ హరి తన గద్దె దిగి బ్రాహ్మణుణ్ణి కూర్చుండమని చెప్పి అతనిని దేవతలను పూజించినట్లే పూజించాడు. పిదప షడ్రుచులతో కూడిన కమ్మని భోజనం పెట్టించి ప్రియంతో నయంతో లోకరక్షణ ప్రశస్తంభైన హస్తంతో అతని అడుగులను ఒత్తుతిలా అన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు ఆనంద మనస్కుడై ఉన్నావు. నీకు ఈ ధర్మం అనాయాసంగా లభించింది. ఈ ధర్మం పెద్దలకు సమ్మతమైనది. బ్రాహ్మణుడు వాడు ఏ కొద్దిపాటి ధనం లభించినా సంతోషిస్తాడు. తన ధర్మంలోనే ఉంటాడు. స్వకీయ ధర్మం నుండి తొలగడు. కోరిన పదార్థాలు వాటంతట అవే వస్తూ ఉంటాయి. తృప్తి లేకపోతే ఇంద్రుడైన నశిస్తాడు. తృప్తిని పొందిన పక్షంలో నిర్ధనుడైన సుఖంగా నిద్రపోతాడు. ఎల్ల ప్రాణుల యందు మైత్రి కలవారు, ప్రాప్తమైన దానితో సంతోషించువారు, ఓర్పు కలవారు, శాంత స్వభావులు, సుజనులు, గర్వహీనులు, వీరికి నేను నమస్కరిస్తాను. పండితోత్తమ, మీది ఏ దేశము? ఏ రాజు పాలనలో మీరు ఉంటారు? ఎవరి రాజ్యంలో ప్రజలందరూ సుఖంగా ఉంటారో ఆ రాజు నాకు ఇష్టుడు. మీరు సముద్ర మధ్యంలో ఉన్న ఈ పట్టణానికి ఎలా వచ్చారు? నేను చెప్పినవి హాస్యపు మాటలు కావు, చెప్పండి. మీ మనసులో గల కోరిక నెరవేరుస్తాను అనే ఈ విధంగా లీలామానుష విగ్రహుడైన కృష్ణుని మాటలు విన్న బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఇలా అంటున్నాడు. ఓ స్వామి, విదర్భ దేశానికి ప్రభువైన భీష్మకుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు రుక్మిణి అనే పేరు గల కన్యకామణి ఉంది. ఆ ఇందు వదన నీకు సేవ చేయాలనే అపేక్షతో మంగళకరమైన వివాహ శుభవార్త మనవి చేయమని ఒక సందేశం విన్నవించమని నన్ను పంపింది, వినుము. ఓ కంసాంతక, కళ్యాణ స్వరూప, మంగళకరమైన నీ స్వరూపం దర్శనం చేత నేత్రాలకు సర్వ ప్రయోజనం చేకూరుతుంది. దుర్జన శిక్షక, నీ గుణములు విన్నంతనే సమస్త తాపాలు తొలగిపోతాయి. నీ పాద సేవ చేత మహోన్నత పదము లభిస్తుంది. నీ దివ్య నామాన్ని స్మరిస్తే చాలు సంసార బంధాలనే విడిపోతాయి. మానవతల చిత్తాన్ని హరించే కృష్ణ, ఇటువంటి నీ యందు నా మనస్సు లగ్నమై ఉన్నది. నీ సాక్షిగా నిజము చెబుతున్నాను, నన్ను కరుణించుము. శత్రు రాజులనే ఏనుగులను సంవరించే సింహము వంటి కృష్ణ, లోకుల మనస్సులను రంజింపచేసేవాడవు. నీవు ధన్యుడవు. వంశము, విద్య, రూపము, వయస్సు, సౌజన్యము, సంపద, బలము, దానము, శౌర్యము, కరుణ మొదలైన సద్గుణముల చేత అలరారుతూ ఉన్నవాడవు. నిన్ను ఏ కన్యలు వరించకుండా ఉండగలరు? పూర్వము నిన్ను శ్రేష్ఠురాలైన లక్ష్మీదేవి కోరలేదా? నీపై వలపు నాతోనే మొదలైనదా ఏమి? వక్షస్థలమునందు శ్రీలక్ష్మిని వహించిన ఓ పురుష శ్రేష్ఠుడా, సింహమునకు అర్హమైన సొత్తును నక్క కోరునట్లుగా నీ పాదములను ధ్యానించు దాననైన నన్ను తీసుకొని పోవాలని శిశుపాలుడు వాంఛిస్తున్నాడు. అల్పుడైన రాజు ఆశ్చర్యకరమైన నీ ప్రతాపాన్ని ఎరుగడు. గత జన్మలలో దేవతలు, గురువులు, బ్రాహ్మణులు, విద్వాంసుల సేవలు, దాన ధర్మాలు, వ్రతములు శ్రీ మహావిష్ణువుకు ప్రీతిగా చేసి ఉండిన పక్షంలో ఇప్పుడు శిశుపాలుడు మొదలైన అధములైన రాజులందరినీ యుద్ధంలో ఓడించి ఆ శ్రీకృష్ణుడు నన్ను పరిగ్రహించును కాక. ఓ పద్మనాభ, నీకు ఇక్కడ అడ్డు లేదు. రేపే చతురంగ బలాలతో వచ్చి శిశుపాలుని, జరాసంధుని ఓడించుము. పురుషోత్తమ, నా వద్దకు వచ్చి నీ శౌర్యమే ఓలిగా శుల్కంగా చేసి రాక్షస వివాహంలో నన్ను చేకొని తీసుకొని పోవలసింది. నేను నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను. కృష్ణ, అంతఃపురంలో ఉండే నిన్ను నేను ఎట్లా తీసుకొని పోతాను? నిన్ను తీసుకు వెళ్ళాలంటే కావలి వారిని, బంధు జనులను చంపాలి కదా అని భావిస్తావేమో. అలా అయితే దానికి ఒక ఉపాయం ఉంది, దాన్ని చెబుతాను విను. మా వారు పెళ్లికి ముందు ఇలవేల్పులకు జాతరలు చేసి మురికించుటకై పట్టణం వెలుపల ఉండే పార్వతీదేవి ఆలయానికి నన్ను పంపుతారు. మా వారి చేత అలా పంపబడి పట్టణం వెలుపలకు వచ్చి పార్వతీదేవికి నేను మొక్కున్నప్పుడు నీవు నన్ను తీసుకొని పోవచ్చు. ప్రాణేశ్వర, మహనీయులైన వారు అజ్ఞాన నివృత్తికై శివుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తారో అలాగే తత్సమానుడైన ఏ పరమపురుషుని పాదాల నుండి ఉద్భవించిన గంగా జలాలలో ఓలలాడాలని భావిస్తారో
అటువంటి నీ యొక్క అనుగ్రహము నాపై ప్రసరించకపోతే వ్రతనిష్టను పూని 100 జన్మలకైనా నీవే పతి కావాలని ధ్యానిస్తూ నా ప్రాణాలను నీకే అర్పిస్తాను. ఇది ముమ్మాటికి నిజము. ఓ ప్రాణేశ్వర, నీ మంజుల భాషణములు వినలేనప్పుడు చెవుల వలన ప్రయోజనము లేదు. ఓ పురుషోత్తమ, నీ మంగళ స్వరూపాన్ని చూడని కన్నులు నిష్ప్రయోజకాలు. నీ నామము స్మరించిన జిహ్వ వృథా. నీవు ధరించిన వనమాలిక సౌరభం ఆగ్రానించలేని నాసిక ఎందుకు? నీ పాద సేవకు ఉపకరించని జన్మము ఎందుకు? ఓ ధన్య చరిత, ఇవన్నీ మాటలు ఎలా? నీతో కలిసి జీవించలేని జీవితం వృథా. ఇది నా నిశ్చిత అభిప్రాయము అని ఈ విధంగా రుక్మిణీదేవి పంపిన సందేశాన్ని తెలుపుతూ ఆమె యొక్క రూప సౌందర్యాది విశేషాలను బ్రాహ్మణుడు శ్రీహరికి విన్నవించాడు. కర్తవ్యాన్ని ఏలిన వారే ఆలోచించాలి అంటూ తిరిగి ఆ రుక్మిణీదేవిని వర్ణిస్తులా అన్నాడు. తర్వాతి భాగంలో శ్రీకృష్ణుడు కొండిన నగరానికి రథారూఢై వెళ్ళుట. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.